లక్ష్మి అమ్మా ఉన్నావురా? అన్న మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? కానీ నా బిడ్డను ఏం పని చదివి నాకు ఎవరితో పంచాయతీ పెట్టుకునే ఓపిక లేదు. ఉంది. నీ పని నువ్వు చేసుకోకుండా నా మొబైల్కి ఎందుకు ఫోన్ చేస్తాను? ఊకెందుకు రమ్మంటాను? వాడు నా కొడుకే, వద్దడానికి నువ్వెవతివే? చూసినవానే నాన్న ఎట్లా మాట్లాడుతాందో. ఆగమ్మా, నేను అడగడానికి వచ్చాను కదా. ఏంటమ్మా నీ కొడుకే కానీ జీవితాంతం కలిసిందే దాంతోని కదా, దానికి బాధ ఉండదా? అంటే నా కొడుకుతో మాట్లాడుతుంటానవా అన్న? చాచా, నేను అంత దుర్మార్గం కాల్చలే. కాకపోతే మీ ఇద్దరికి ఎందుకు గొడవ అయితే నాకు అర్థమైంది. దిల్లా అర్థం కాకపోవడానికి ఏమున్నది నాన్న? ఈమె నా మొగానికి ఊకే ఫోన్ చేయకుండా మా పనులు మమ్మల్ని చేసుకుంటే చాలు. అది కాదు బిడ్డ, తన కొడుకుతో మాట్లాడుతాడు పద్ధతి కాదు బిడ్డ. అన్న, నా కొడుకుతో మాట్లాడకుండా నేను ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారంటే ఇప్పటి నుంచి నా కొడుకుతో మాట్లాడు బందెత్తా. సరేనా? మీరు వెళ్ళొచ్చు. సరే సరే, నేను వెళ్ళొస్తా. మనసులో పెట్టుకోకురా. ఏందే ఎవరు అది పొద్దు కూర్చున్నావు? నా కొడుకు ఈసారన్నా అత్తడు అనుకున్నా కదయ్యా, మళ్ళా ఆ పని ఈ పని చెప్పి తప్పించుకున్నాడు. ఛీ, పిల్లలు పుడితే ఒక బాధ, పుట్టకుంటే ఒక బాధ. ఎందుకయ్యా ఎటుగాని బతుకులు? ఒక్కో లక్ష్మి, పిల్లలకు వాళ్ళ ప్రపంచం పెద్దదైపోయింది. ఇప్పుడు వాళ్ళకు మనం గుర్తుకు రాము, జ్ఞాపకాలుగా మాత్రమే ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళు మన లెక్క బాధపడ్డప్పుడు అప్పుడు గుర్తుపెడతాం. నువ్వేదో బాధపడు. ఊకో. జ్ఞాపకాలు రోజు రోజుకి మాయమైతే ఏమోనని భయమవుతుంది అయ్యా. ఎందుకంటే వాళ్ళకు అర్థమయ్యే వరకు మనం ఉంటాం ఈ భూమి మీద. మన మధ్యతరగతి బతుకులు ఇట్లే ఉంటాయి లక్ష్మి. ప్రేమకు నోచుకోము, సుఖానికి నోచుకోము. మన పిల్లగాళ్ళకైతే అస్సలు ఎక్కడికి రాము. అంతా భగవంతుడు ఆడిచ్చినట్టు ఆడాలంతే. నేను నా కొడుకు కోసం ఎదురు చూసి చూసి చచ్చిపోయేలా ఉన్నానయ్యా. నేను తినక రూపాయి దాచింది ఎందుకు? ఆనికోసమే కదా. చూడు లక్ష్మి, నువ్వు పిసినారితనంతో సంపాదించిన డబ్బు ఎందుకోసం? నీ జీవితమే అయిపోయే కాడికి వచ్చింది. ఇక వాడు అచ్చుడంటవా? వాడు ఇయ్యాల కాకపోతే రేపు వస్తాడు, కానీ వాని గురించి రందిపడదు. పా, ఇంట్లో పోయి చెరుపు ఇక్కడ తిందాం లే. సరేనయ్యా. మాలతి, వీడేం చెప్తాను? కోన్ పెట్టుకుంటానా బావా? మా అమ్మ ఫోన్ చేసిందే, ఒకసారి అమ్మన్నది పోయి చూసేస్తుందిరా. ఎప్పుడన్నా మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించినట్టు మన ఫ్యూచర్ గురించి ఆలోచించినవా? మీ అమ్మ నాన్న అనుకుంటే తిరుక్కుంటుంటే ఎప్పుడు ధనవంతులం అవుతాం? ఏమైంది మాలతి? అయినా ఇప్పుడు నీకు ఏం తక్కువైందని? మీ అమ్మ నాన్నలను వీడికి తీసుకొద్దాం అనుకుంటాను కదా. మంది ఎక్కువ అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎట్లా మరి? అది కాదే, అక్కడ అమ్మ నాన్న ఉంటారు ఉంటారు. ఇది తీసుకొచ్చినావు అనుకో, మనం చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది. అయితే నువ్వు క్లారిటీగా ఈ ముచ్చట చెప్పు. నీకు నేను ముఖ్యమా, మీ అమ్మ నాన్నలు ముఖ్యమా? పెళ్లికి ముందేమో నేనే కావాలను, ఇప్పుడేమో మీ అమ్మ నాన్నలు కావాలంటాను. ఏం మాట్లాడతానవే? అంటే వాళ్ళు ఇక్కడికి వస్తే నువ్వు ఇటు ఉండమంటున్నావా? అవును, వాళ్ళు ఇడికి వస్తే నాకు ఫ్రీడమ్ ఉండదు. అబ్బో ఫ్రీడమ్! నీ లెక్క వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఉందాం అనుకుంటే మనకి ఈ బతుకులు ఇట్లా ఉండేది కాదే. నేను చెప్పేది చెప్పినా కూడా నువ్వు వినకపోతే జరిగే జరుగుతుంది. హలో అన్న, అమ్మ ఉన్నట్టుండి కుప్ప ఊరిపోయిందన్న. నువ్వు వెంటనే రా అన్న. ఏమైందిరా? సరే, నేను వచ్చేవరకు హాస్పిటల్ తీసుకో. ఇప్పుడే వస్తాను. సరే అన్న. నాకు మళ్ళీ ఫోన్ చేయి. ఒరే సాయి, అమ్మని హాస్పిటల్ తీసుకురామంటే ఇంటికి తీసుకొచ్చినావేంద్రా? అమ్మా అన్న,
నువ్వు వస్తాక లేట్ అవుతుందని హాస్పిటల్కి వచ్చి పైసలు తండ్రి కానీ పోదాం అంటే ఏం జరిగి తీసుకొచ్చిన. అయితే డాక్టర్ ఏమన్నారా? అన్న ఆ ముగ్గు గుండెపోటు సీరియస్ ఏం కాదు, కానీ డాక్టర్ చచ్చి వద్దన్నాడు, ఒంటరిగా వదిలేద్దన్నాడు. ఒరే అమ్మను ఒంటరిగా వదిలి నేను కూడా పెద్ద తప్పు చేసిండ్రా. అన్న ఇప్పటికే నమ్మను, నీతో తీసుకుపో. ఒరే నేను ఎల్లుండి వస్తారా? వచ్చేదాకా అప్పటిదాకా అమ్మను మంచిగా చూసుకో. అంటే నాన్నతో చదువున్నావా? లేదురా, నేను పోవాలి. అక్కడ ఎక్కడ పనులు అక్కడనే నేను మళ్ళొత్తా. అరే నేను ఇక్కడ రావని కానీ నీ పిల్లల దగ్గర పోతావారా? అది కాదే అమ్మా, నీకు ఆపద అంటే అనుకోకుండా ఎక్కడ పనులు అక్కడ ఇచ్చిపెట్టి వచ్చిన మళ్ళీ 2 రోజులు వస్తానే, వచ్చి ఎల్లుండి వచ్చి తీసుకుపోతా. బాధపడకే. అరే అమ్మ జాగ్రత్త. సరే అన్న. అరే పోతే పోగాని నీ దోస్తుగాడు పైసలు ఎప్పుడు ఇస్తాడో అడుగురా. ఎప్పుడు పైసా కూడా వేరా అమ్మ, ఇప్పుడైతే నువ్వు బాధ పెట్టుకో. నీ ఎల్లుండి వచ్చాక మాట్లాడతా. సరే సరేనా? ఏ అమ్మ జాగ్రత్త. జాగ్రత్త పో బిడ్డ. సరే. మాలతే మాలతే, ఓహో ఇక్కడ ఊకున్నావా? నీకోసం ఇల్లంతా తెస్తాను కదా నేను. ఏంటిది? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, మా అమ్మను ఇక్కడ తీసుకురావాలన్నమాట. ఆ? అయితే నన్నేం చేయమంటావు? దానికోసం నా ప్రైవసీని చంపుకోమంటావా? అంటే నా జీవితంతో నీకేం అవసరం లేదంటావా? నువ్వు కూడా నా జీవితం కానీ. నువ్వు 2 పడవల మీద కాలు పెడితే మునుగుతావు, అర్థమవుతుందా? అందుకే చెప్తాన్నా, నీకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకో. అట్లా కోపానికి రాకే, మా అమ్మే కదనే, ప్లీజ్ మనతోటి ఉంటది, ఏం కాదు. ప్లీజ్ ఒప్పుకోయే. సరే నీకు ఇష్టం వచ్చినట్టు. సరే చూడు. థ్యాంక్స్. సరే అది కూడా తులుగు పెట్టద్దు మళ్ళా. మాలతే మాలతే, కొన్ని మంచిగా తీసుకురా. ఇగో బావా. మా అమ్మకి మంచిది. అమ్మాలే కొన్ని మంచిది మంచిది అయి పడుకో. ఏం చూస్తాను అన్న, పడుకో పడుకో, బయట పెడతా పడుకో. అన్న అమ్మ పోయిడు మా పెడతా అనుకో. పోయిరా పో. బయట పోతా. పోయిరా. ఇంత రాత్రి దాకా పని చేయొద్దమ్మా, నిద్రకు దూరం అయితే రోగానికి దగ్గర అవుతుంది. ఇది సిటీ అత్తమ్మ, పల్లెటూరు కాదు. అయినా పల్లెటూర్లున్నా నీలాంటి వాళ్ళకి ఏం తెలుసు? అవునమ్మా, పల్లెటూరు వాళ్ళం, కానీ ప్రేమకు కరువైన వాళ్ళం కాదు. అబ్బో ప్రేమలో అదేం కడుపు నింపే, గుర్తుపెట్టుకో. అయినా ఆడది స్వతంత్రంగా ఉంటే స్వర్గంలో ఉన్నట్టే. నీ లెక్క ప్రేమలు బంధాలు అనుకుంటుంటే జీవితమే సంకనాకిపోతుంది, అర్థమవుతుందా? ఎందుకే అట్ట దరిద్రం పాటలు మాట్లాడతావు? నీ మూలంగానే నా కొడుకు దరిద్రం పట్టుకుందే. చీచి, నీలాంటి పరికమ్మడి పెట్టుకుంటే నా కొడుకు ఏంది కంపన? నేను రాకముందు నీ ఇంట్లో వజ్ర వైడూర్యాలు ఉంటాయి కదా, నేను వచ్చినాక అర్థ తింటారు. ఏం మాట్లాడతాను నువ్వు? ఏదో ఉన్న సీమంతరాలు లెక్క మాట్లాడుతాంది. అవునే, ఒక్కొక్కరు ₹1,00,000 ఆస్తి ఉంటే ₹1,00,00,000 కట్నం తెచ్చిండు. ఇది ఏం తెచ్చిన మొక్కమని బాగా నీలుగుతానవే. ఇంత మాట అన్నవే, నన్నకింత మాట అంటావా? నీ సిగరెట్టులు కొరియకపోతే నా పేరు మాలతే కాదు. ఏహే, నీలాంటి వాళ్ళు మా అత్తగా చూసినా గానీ నా కొడుకైతే రాని, ఎవరు సిగరెట్లు కొడుకుతారో చూద్దాం. నిన్ను గిట్లా కాదే, నీళ్ళ పీట పట్టి నీ పీక కోసి కాకుల గద్దలకి ఎత్తా ఏమనుకుంటాను. ఇక్కడ జరిగిన ముచ్చట్లు నీ కొడుకు ఏమైనా చెప్పినావు అనుకో, ఇదే కత్తితోటి పీక కోస్తా.
అమ్మ పిల్లికి పిడిచేదంటే చెప్పు నమ్ముతా, కానీ గొడవ చేస్తుందంటే ఎట్లా నమ్ముతా అనుకున్నావే? మీకు ఎప్పుడు చూడు మీ అమ్మే ముఖ్యం. నేను ఈ ఇంట్లో పరాయినాన్ని కదా, నన్ను ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరు. నేను మస్తు ఫీల్ అవుతాను. పిచ్చానే, ఇంటి దాని కానీ ఇక్కడ ఉన్నావు. ఏదో పని మనిషి లెక్కున్నా, అయినా ఎప్పుడు వాళ్ళ దిక్కే మాట్లాడతావు కదా. వాళ్ళు ఎవరే? వాళ్ళు నీ అత్త కాదా? అది నా పాల్ట నరరూప రాక్షసి. ఇంత మాట నేను పోతే నా అమ్మగారింటికి. ఎందుకమ్మా మీరు మా కోసం గొడవ పెట్టుకుంటారు? మాదేవున్నా చెప్పు, చావుకు దగ్గరైనాం, జీవితానికి దూరం అవుతాను. చూడమ్మా, ఈ ఇంట్లో నువ్వే ఉండు, నేనే అత్తమ్మని తీసుకుని పోతేటాను. అగో నేను ఎందుకు వెళ్ళాలండి? ఇది నాది కాదా? ఇది ఏం తెచ్చిందని దీనికి ఇంత పొగరు? చూడు లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి కోడలు ఎట్లా వచ్చినావో తను కూడా అట్లనే వచ్చింది. నా కోడలు ఎవరనుకుంటానవే? నా కోడలు లక్ష్మీదేవి. తను రాగానే నా కొడుకు నౌకరు వచ్చింది. అబ్బో లచ్చిందేవి పొంగిపోతాంది. దీని తాత ముత్తాతలా దరిద్రాన్ని అంతా నా కొడుకు కంట కట్టింది. ఇదాట లక్ష్మీ దేవత అంట, లచ్చింది దేవత. మాలతే, మాలతే, అమ్మా మాలతే కనిపించలేదే. అయ్యో నీకు ఎదురొచ్చే పిల్లని వేసుకున్నా అని ముడతానవా నువ్వు? అమ్మా నేనేమాడతాను, నువ్వేం మాట్లాడతాను? మంచిగా ఉన్నది నీ ముచ్చట. చేసుకున్నాను చూడమంటే చెట్టు కింద చెడ్డి చూసిందట వెనకటి పెళ్లి కూతురు. చేసుకున్నాను నీకే చెప్పలేదు, నేనేమైనా లెక్కనారా దానికి? ఇవ లక్ష్మి ఒంటి చేత గుట్టలు లేపుతా అంటే చెప్పు లేపుతాడా అని గుట్లప్పకి చూసినాడు నీలాంటిదే. వాడు అది బాధపడతాడు. శాస్త్రాలు వస్తాను నీకు శాస్త్రాలు గోడలు ఎందుకు పోయిందో నీకు తెలియదు కానీ వాడు నెత్తివే చేయొచ్చు చెప్పే చూస్తా. చెప్పమ్మా, ఆలోచిస్తున్నది అది అయ్యేదిరా, ఎందుకంటే అదే ఎల్లగొట్టింది కాబట్టి. ఏంటా నువ్వు అనేది? నిజమే బిడ్డ. అసలు ఏం జరిగిందంటే అగో నా బంగారం, నా బంగారం, నా బంగారం లేనేంటి? వస్తాయి మానతి, నా 20 తులాల బంగారాన్ని కాల్ చేసి ఏం తెలియని దాని లెక్క పనిచేసుకుంటాను వాడే. నా ఇంటికి షెందాన్ లెక్క దాపరించిన వాడే. నడు ఇంట్లో నుంచి, నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. నాడు ఎందుకు అత్తమ్మా అనవసరంగా నా మీద ఇంటలేయకూరి. పొమ్మంటే పోతా గానీ పొమ్మల లెక్క పొగబట్టినట్టు వేయకూరి అత్తమ్మ, మీకు దండం పెడతా. నిజాలు మాట్లాడుతుంటే నిందలేస్తాను అంటాను వాడే. రోజు రోజుకు పశువులకు తయారైతనమైంది, కోడల మీద చేంజ్ చేసుకుంటేది నాకు అర్థం కాదు. అదేం చేసిందో నీకు తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడావు. హలో, సరే. కూడలేదే ఏమో నా తెలియదు. అలా బిడ్డ మాలతి, మాలతి ఎటు పోయింది? అమ్మా ఎంత పని చేసావమ్మా నువ్వు అన్న మాటలకు. అదేమన్నా చేసుకుంటే? అదేం చేసుకో తీరా, మనల్ని బెదిరించడానికి ఏ చుట్టాలు ఇంటికి పోయినట్టున్నది. ఏంద్రా వదిలే వదిలే వదిలేకేమని కాదు చెప్పు. ఎందుకురా? ఈరోజు అలంపూర్ జోగులాంప టెంపుల్ దగ్గర ఉన్న తుంగభద్ర నదిలో ఒక మహిళా మృతదేహం లభ్యమైంది. సదరు మహిళ కరీంనగర్ జిల్లాకు చెందిన మాలతి, భర్త తిరుపతిగా గుర్తించడం. మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.